ఎట్టకేలకు కళ్యాణి కోరిక నెరవేరింది. నిర్మలకు పెళ్ళయింది. అత్తవారింటికి వచ్చింది. వకీలు గారి పేరు మున్షీ తోతారాం. నల్లగా లావుగా ఉంటాడు. వయస్సు 40 కన్నా మించి ఉండదు. న్యాయవాద వృత్తిలో కఠినమైన శ్రమ చేస్తున్న కారణంగా తల వెంట్రుకలు అక్కడక్కడా నెరసిపోయాయి. వ్యాయామం చేయడానికి తీరిక లేకపోవటం చేత చేసేవాడు కాదు. ఎన్నడూ షికారుగా తిరగటానికైనా వెళ్ళేవాడు కాదు. శరీర శ్రమ పూర్తిగా లేకపోవటంతో పొట్ట బాగా పెరిగింది. స్థూలకాయుడైన నిత్యం ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంది. అజీర్ణ వ్యాధి, మొలల వ్యాధి ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటున్నాయి. అంచేత చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆయనకు 3 కొడుకులున్నారు. పెద్దవాడు మన్సారం, 16 ఏళ్లవాడు, ఇంచుమించు నిర్మలా వయసు వాడన్నమాట. రెండవవాడు జియారం, 11 ఏళ్లవాడు. మూడవవాడు సియారం, 7 ఏళ్లవాడు. 3 ఇంగ్లీష్ చదువుతున్నారు. ఇంట్లో వకీలు గారి అక్క తప్ప ఆడవాళ్ళు మరెవ్వరూ లేరు. ఆమె వితంతువు. ఇంటి పెత్తనం ఆమెదే. ఆమె పేరు రుక్మిణి. ఆమె అత్తగారి తరపు వాళ్ళు ఎవ్వరూ లేరు. అంచేత తమ్ముడి దగ్గరే పడి ఉంటున్నది. తోతారాం దాంపత్య శాస్త్రంలో నిపుణుడు. నిర్మలను సంతృప్తిపరచలేని తన సహజమైన లోపాన్ని ఉపహారాల ద్వారా భర్తీ చేసుకోదలుచుకున్నాడు. ఆయన చాలా మితంగా ఖర్చు చేసే మనిషి. అయినా నిర్మల కోసం నిత్యం ఏదో ఒక కానుక తెస్తూనే ఉన్నాడు. అవసరమైనప్పుడు డబ్బును లెక్క చేయటం లేదు. పిల్లల కోసం కొంచెం పాలు వస్తుండేవి. కానీ నిర్మల కోసం బాదం పప్పు, కిస్మిస్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, మురబ్బాలు, మిఠాయిలు వస్తుండేవి. ఏ వస్తువుకు కొరత లేదు. ఆయన తన జీవితంలో ఎన్నడూ వేడుకలు చూడటానికి గాని, వినోద విహారాలకు గాని వెళ్ళి ఎరగడు. ఇప్పుడు మాత్రం అత్యంత విలువైన తన కాలంలో కొంత భాగం నిర్మల సరస్సును కూర్చుని గ్రామ్ఫోన్తో గడుపుతున్నాడు. అయితే నిర్మల మాత్రం తోతారాం సరస్సును కూర్చునడానికి, ఆయనతో నవ్వుతూ మనసు విప్పి మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంది. బహుశా అందుకు కారణం మొన్నటి వరకు అదే వయసులో ఉన్న ఒక వ్యక్తి ఆమెకు తండ్రిగా ఉండేవాడు. ఆయన సమక్షంలో ఆమె తల వంచుకుని ఒదిగి ఒదిగి తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అదే వయసులో ఉన్న ఒక వ్యక్తి ఆమెకు భర్తగా ఉన్నాడు. ఆమె ఆ వ్యక్తిని ప్రేమించదగిన వ్యక్తిగా కాకుండా గౌరవించదగిన వ్యక్తిగా భావిస్తున్నది. ఆయనకు దూరంగా పరిగెత్తుతూ ఉంది. ఆయన్ని చూడగానే ఆమె ఆనందము అదృశ్యమైపోతూ ఉంది. యువతి ముందు ప్రేమ విషయాలు ముచ్చటించాలని, తన హృదయము తెరచి ఆమె ముందు ఉంచాలని, వశీకరణకు ఇదే మూలమంత్రమని వకీలు గారికి ఆయన దాంపత్య శాస్త్రం బోధిస్తున్నది. అంచేత వకీలు గారు తన ప్రేమను వ్యక్తం చేయటంలో ఏ లోటు రానివ్వటం లేదు. కానీ నిర్మల ఈ విషయాలను అసహించుకుంటున్నది. అవే విషయాలు ఒక యువకుని నోట వింటే ఆమె హృదయం పరవశించిపోయేది. కానీ వకీలు గారి నోటి నుంచి వస్తున్న మాటలు బాణాల్లాగా ఆమె హృదయాన్ని ఛేదిస్తున్నాయి. ఆ మాటలలో ఆనందం లేదు, ఉల్లాసం అంతకన్నా లేవు. అవి కృత్రిమంగా ఉన్నాయి. వాటిలో మోసం ఉంది. అత్తరులు, వాసన నూనెలంటే ఆమెకు అయిష్టత లేదు. వేడుకలు, వినోదాల పట్ల అనాసక్తి ఏమీ లేదు. అందాలు, అలంకారాలు ఆమెకు నచ్చకపోవటం అంటూ ఏమీ లేదు. అయితే కేవలం తోతారాం సరస్సును కూర్చోవటమే ఆమెకు నచ్చటం లేదు. ఆమె తన రూపాన్ని, యవ్వనాన్ని ఆయన ముందు ప్రదర్శించదలుచుకోవటం లేదు. కారణం, అక్కడ వాటిని చూడగల కళ్ళు లేవు. మొదటి నెల గడిచిపోవటంతోనే తోతారాం నిర్మలకు ఇంటి పెత్తనం ఇచ్చేశాడు. కోర్టు నుంచి రావటంతోనే ఆ రోజు సంపాదనంతా ఆమె చేతికే ఇచ్చేవాడు. ఈ డబ్బు చూసి నిర్మల ఆనందంతో పొంగిపోతుందని ఆయన అభిప్రాయం. నిర్మల చాలా సంతోషంగా ఆ బాధ్యతను నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడైనా డబ్బు తక్కువగా ఇచ్చిన రోజు ఈ రోజు తగ్గా ఏమిటని అడుగుతూ ఉంది. గృహ సంబంధమైన విషయాలు ఆయనతో బాగానే మాట్లాడుతూ ఉంది. విషయాలు మాట్లాడడానికి ఆయన అర్హుడని ఆమె భావిస్తూ ఉంది. వినోదంగా ఆయన ఏదైనా అన్నాడంటే ఆమె ముఖం కల తప్పిపోతుంది. నిర్మల వస్త్రాభరణాలను అలంకరించుకుని నిలువుటద్దం ముందు నిలబడి అందులో తన అందాన్ని చూసుకునేది. అప్పుడు ఆమె హృదయములు తృష్ణతో కూడిన కోరికే చెలరేగేది. ఆమె విలవిల్లాడిపోయేది. ఆమె హృదయములో ఒక జ్వాల విజృంభించేది. ఈ ఇంటికి నిప్పు పెడదామా అనిపించేది. తన తల్లి మీద కోపం వచ్చేది.
పాపం నిర్దోషి అయిన తోతారాం మీద మరింత కోపం వచ్చేది. పిల్లలతో ఆడుతూ పాడుతూ కొంచెం సేపు తన స్థితిని మరిచిపోయేది. మనసుకు కొంచెం ఆహ్లాదం కలిగేది. ఆమె ఒక పిశాచిని అన్నట్లు, పిల్లల్ని మింగేస్తుందన్నట్లు రుక్మిణీదేవి పిల్లల్ని ఆమె దగ్గరకు చేరనిచ్చేది కాదు. రుక్మిణీదేవి స్వభావం లోకంలోకెల్లా విడ్డూరంగా ఉంటుంది. ఆమె ఏ మాటకు సంతోషిస్తుందో, ఏ మాటకు కోపిస్తుందో తెలుసుకోవటం చాలా కష్టం. ఒకసారి ఒక మాటకు సంతోషిస్తే మరోసారి అదే మాటకు మండిపడుతుంది. నిర్మల తన గదిలోనే కదలకుండా కూర్చుంటే ఇదెక్కడి దరిద్రపు ముఖంరా, ఇంట్లో నుంచి బయటకు రాదు అనేది. సరికదా అని ఆమె బయటికి వచ్చి డాబా మీదకి ఎక్కినా, పని మనుషులతో మాట్లాడినా గుండెలు బాదుకుంటూ దీనికి సిగ్గు లేదు, శరము లేదు అన్నీ విడిచేసింది. ఇంకేముంది, ఈ దౌర్భాగ్యురాలు కొద్ది రోజుల్లో బజారులో కూడా తైతక్కలాడుతుంది అనేది. వకీలు గారు రోజు డబ్బు తెచ్చి నిర్మలా చేతికి ఇవ్వటం ప్రారంభించినప్పటి నుంచి రుక్మిణీదేవి ఆమెను ఆడిపోసుకోవటం మొదలుపెట్టింది. ఆమెకు ప్రళయం దగ్గరకొచ్చినట్లే అనిపిస్తున్నది. పిల్లలకు మాటిమాటికి డబ్బులు అవసరమవుతున్నాయి. తాను పెత్తనం చేసినన్నాళ్ళు వాళ్లను మరపించి బుజ్జగిస్తూ ఉండేది. ఇప్పుడు తిన్నగా నిర్మల మీదకు తోలుతున్నది. నిర్మలకు పిల్లలు బజారు చిరుతిళ్ళు తినటం నచ్చటం లేదు. అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించేది. అప్పుడు రుక్మిణీదేవికి తన వాగ్బాణాలు విసరడానికి అవకాశం లభించేది. ఇప్పుడు పెత్తనగత్తి అయ్యిందిగా, ఇంకా ఈ పిల్లలు ఎందుకు బ్రతుకుతారు? తల్లి లేని పిల్లలను పట్టించుకునేదెవరు? రూపాయలకు రూపాయలు పోసి మిఠాయిలు కొనుక్కు తిన్నవాళ్ళు ఇప్పుడు పైసల కోసం అల్లాడిపోతున్నారు. నిర్మలకు కోపం వచ్చి ఎప్పుడైనా వాళ్ళు అడగకుండానే డబ్బులిస్తే దేవిగారు మరో విధంగా ఆడిపోసుకునేది. పిల్లలు ఏది పడితే అది కొనుక్కు తిని రోగాలు తెచ్చుకుంటే చూసేదెవరు? వీళ్ళు చచ్చినా బ్రతికినా ఈవిడికే. ఒరే నాయన్లారా, మిఠాయి ఎక్కువగా తింటే జబ్బు చేస్తుంది, తినకండిరా అని కన్నతల్లి తప్ప మరొకరు ఎవరు చెప్తారు? రేపు వాళ్లకు ఏ రోగం వచ్చినా చాకరీ చేయడానికి నేనున్నాను కదా, ఈవిడిగారికేం అని ఆడిపోసుకునేది. ఇంతవరకైతే బహుశా నిర్మల ఓర్చుకునేదేమో. కానీ రుక్మిణీదేవి గారు గూఢచారి సిపాయిలాగా నిర్మలను వెంటాడుతూ ఉంది. ఆమె డాబా మీద నిలబడితే తప్పకుండా ఎవరి మీదో కన్నుబడినట్లే, పని మనుషులతో మాట్లాడుతుంటే తప్పకుండా తనను నిందిస్తున్నట్లే, బజారు నుంచి ఏదైనా తెప్పిస్తే అది విలాస వస్తువైనట్లే. ఆమె నిర్మల ఉత్తరాలు కూడా చదవటానికి ప్రయత్నిస్తూ ఉండేది. చాటున నక్కి ఆమె మాటలు వినడానికి ప్రయత్నించేది. రెండు వైపులా పదునుగల ఆమె కత్తికి నిర్మల వణికిపోతున్నది. చివరకు భరించలేక ఒకరోజు భర్తతో చెప్పేసింది. మీరు కొంచెం మీ అక్కగారికి నచ్చజెప్పండి, ఎందుకో నా వెంటబడుతూ ఉంది అని నిర్మల చెప్పింది. తోతారాంకు అక్క మీద కోపం వచ్చింది. ఆయన అన్నాడు, నిన్నేమైనా అన్నదా ఏమిటి? రోజూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నోట్లో నుంచి మాట రావటమే కష్టంగా ఉంది. నాకు పెత్తనం ఇచ్చారని అసూయపడుతున్నట్లున్నది. ఆ తెచ్చే డబ్బేదో ఆమె చేతికే ఇవ్వండి. నాకేమీ పెత్తనం అవసరం లేదు. ఆమెనే పెత్తనం కట్టుకోమనండి. నేను కోరేదల్లా నన్ను ఆడిపోసుకోకుండా ఉంటే చాలు. ఈ మాట చెప్పి నిర్మల కన్నీళ్లు కార్చింది. తోతారాంకు తన ప్రేమను ప్రదర్శించడానికి చాలా మంచి అవకాశం లభించింది. ఆయన అన్నాడు, నేను ఈరోజే ఆమె సంగతి తేల్చేస్తాను, స్పష్టంగా చెప్పేస్తాను. నోరు మూసుకుని పడుంటావా ఉండు, లేకపోతే నీ దారి నీవు చూసుకోమంటాను. ఈ ఇంటికి యజమానురాలు ఆమె కాదు, నీవు. ఆమె కేవలం నీకు సహాయపడడానికే ఉంది. సహాయం చేయడానికి బదులు సతాయిస్తుంటే ఆమె ఇక్కడ ఉండవలసిన అవసరమే లేదు. ఏదో భర్త పోయాడు, అనాథ అయింది, పావుసేరు పిండి ఆమె తిండికి సరిపోతుంది. నౌకర్లు ఎంతమంది తినటం లేదు? అలాగే సొంత అక్క కదా తిని పడుంటుంది. పిల్లలను చూడటానికి ఎటూ ఒక ఆడమనిషి అవసరం ఉంది, అందుకని ఉండిపోమ్మన్నాను. దీని అర్థం ఆమె నీ మీద పెత్తనం చెయ్యమని కాదే. నిర్మల మళ్ళీ ఇలా అన్నది, అమ్మను డబ్బులు అడగండిరా అని పిల్లలకు నేర్పి పంపిస్తున్నది. అవి అడగండిరా, ఇవి అడగండిరా అని ఉసిగొలుపుతున్నది. పిల్లలు వచ్చి నన్ను వేధిస్తున్నారు. క్షణం పడుందామన్నా కష్టంగానే ఉంది. వాళ్లను గదిమితే పరిగెత్తుకుంటూ వస్తుంది. గుడ్లెర్ర చేసి చూస్తుంది. నేను పిల్లలను ద్వేషిస్తున్నట్లు భావిస్తున్నది. పిల్లల మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఆ భగవంతుడికి తెలుసు. ఇంతకు వాళ్ళు నా బిడ్డలే కదా, నాకు వాళ్ళ మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? తోతారం క్రోధంతో కంపించిపోయాడు. ఆయన అన్నాడు, ఎవడు వేధిస్తే వాడిని బాది పారేయ్, నేను చూస్తున్నాను. వాళ్ళు మరీ అల్లరి వాళ్ళైపోయారు. మన్నారాంను బోర్డింగ్ హౌస్కు పంపించేస్తాను. మిగిలిన వాళ్ళిద్దరినీ ఈరోజే సరిచేస్తాను అంటాడు. ఆ సమయంలో తోతారం కోర్టుకు వెళ్ళబోతున్నాడు. అప్పుడు చీవాట్లు వేయడానికి సమయం లేదు. కానీ కోర్టు నుంచి తిరిగి రావటంతోనే ఆయన లోపలికి వచ్చి రుక్మిణితో అన్నాడు,
ఏమక్కయ్యా, నీవు ఈ ఇంట్లో ఉండదలుచుకున్నావా లేదా? ఉండదలుచుకుంటే ప్రశాంతంగా ఉండు. ఇతరులు ఉండటమే కష్టమైపోయేటట్లు చేస్తే మాత్రం నేను సహించను అని అన్నాడు. భార్య ఎక్కించి ఉంటుందని రుక్మిణి గ్రహించింది. కానీ ఆమె అణిగిపడుండే మనిషి కాదు. వయసులో పెద్దది. ఎంతో కాలం నుంచి ఈ ఇంట్లో సేవ చేస్తూ వచ్చింది. ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ధైర్యం ఎవరికున్నది? ఆమెకు తమ్ముడి నీచత్వం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె అన్నది, అయితే నన్ను దాసీదానిగా చేసి ఉంచుతావా? దాసినై ఉండాలంటే ఈ ఇంటి దాసీగా ఉండను. నీవు కోరేది ఇదేనా? ఇంటికి ఎవరైనా నిప్పు పెడుతూ ఉంటే నేను నిలబడి చూస్తూ ఉండేదా? ఎవరైనా దారి తప్పిపోతుంటే నోరు మూసుకుని ఉండేదా? ఎవరో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తుంటే నేను మట్టి బొమ్మలాగా పడుండేదా? ఇదేనా నీవు కోరేది? అలా నా వల్ల కాదు. ఇంతకు ఏం జరిగిందని అంత కోపం వచ్చింది? నీ తెలివి అంతా ఏమైపోయింది? నిన్న మొన్నటి పోరి నేను జుట్టు పట్టుకుని ఆడిస్తున్నది. అసలు విషయం ఏమిటో అడగటం లేదు, కనుక్కోవటం లేదు, నిజం ఏమిటో తెలుసుకోవటం లేదు. ఆమె బాణం సంధించింది. నీవు కొయ్య సిపాయిలాగా కత్తి దూసి నిలబడ్డావు. తోతారాం అంటాడు, నీవు లేనిపోని నిందలు మోపుతున్నావని విన్నాను. మాట మాటకు ఆక్షేపిస్తున్నావు. నువ్వు ఏదైనా నీతిని బోధించదలుచుకుంటే ప్రేమతో, మృదువుగా, మధురంగా బోధించాలి. ఆక్షేపిస్తుంటే నేర్చుకోవటం అలా ఉంచి మనసు మండిపోతుంది. వెంటనే రుక్మిణి అంటుంది, నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకూడదనేగా నీవు అనేది? అలాగే ఉంటాను. నీవు ఇంట్లోనే ఉన్నావు కదా, నీవైనా సలహా ఇవ్వకూడదా అని మళ్ళీ నన్ను అడగకూడదు. నా మాటలే విషయం అయిపోయినప్పుడు నన్నేం పిచ్చుకుక్క కరిచిందా? అరవటానికి కరవటానికి పేనుకు పెత్తనం ఇస్తే తల అంతా గొరిగిందట. నేను చూస్తానుగా ఈవిడ ఈ ఇల్లు ఎలా చక్కదిద్దుతుందో. ఇంతలో సియారాం జియారాం స్కూల్ నుంచి వచ్చారు. వచ్చి రావటంతోనే ఇద్దరూ మేనత్త దగ్గరకు పోయి తినడానికి ఏదైనా పెట్టమని అడిగారు. రుక్మిణి అన్నది, వెళ్ళి మీ కొత్తమ్మని అడగండి, నాకు మాట్లాడే అధికారం లేదు. తోతారాం అంటాడు, మీరు ఆ గదిలోకి అడుగు పెట్టారంటే కాలు విరగ్గొడతాను. మీ అల్లరి మితిమీరిపోతున్నది. జియారాం కొంచెం భయం లేనివాడు. అతడు అన్నాడు, ఆమెనేమీ అనరు, మమ్మల్నే గదుముతారు, మాకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వదు. సియారాం ఆ కథనాన్ని సమర్థించాడు. నన్ను వేధించారంటే మీ చెవులు కోస్తాను అంటుంది. ఏం జియా అంటుంది కదూ? నిర్మల తన గదిలో నుంచి అన్నది. చెవులు కోస్తానని ఎప్పుడన్నాను? ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టారా? ఆ మాట వినగానే తోతారాం సియారాంను రెండు చెవులు పట్టుకుని పైకెత్తాడు. పిల్లవాడు లబలబలాడుతూ ఏడ్చాడు. వెంటనే రుక్మిణి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాణ్ణి మున్షీగారి చేతుల్లో నుంచి విడిపించింది. ఆమె అన్నది, చాలే ఊరుకో, పిల్లవాణ్ణి చంపేస్తావా ఏమిటి? అమ్మో అమ్మో, చెవులు కందిపోయాయి. కొత్త పెళ్ళాం వచ్చిన తర్వాత మనిషికి కళ్ళు కనిపించవని ఊరకనే చెప్పారా? ఇప్పటి నుంచి ఇలాంటి గతి పడితే ఈ ఇంటిని ఆ భగవంతుడే కాపాడాలి. నిర్మల తన విజయానికి లోలోపల సంతోషిస్తూ ఉంది. కానీ మున్షీగారు పిల్లవాడిని చెవులు పట్టుకుని పైకెత్తగానే ఆమె ఉండలేకపోయింది. విడిపించడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే రుక్మిణి ఆమె కన్నా ముందే చేరుకొన్నది. ఆమె అన్నది, ముందు నిప్పు పెట్టావు, ఇప్పుడు ఆర్పడానికి పరిగెత్తుకొచ్చావు. నీకు బిడ్డలు పుట్టినప్పుడుగానే ఆ బాధ తెలియదు, పరుల బాధ నీకేం తెలుస్తుంది? వెంటనే నిర్మల వకీలు గారితో అంటుంది, నిలబడే ఉన్నారు గదా, అడగరాదు. నేను ఏం నిప్పు పెట్టానో? నన్ను డబ్బుల కోసం పదే పదే వేధిస్తున్నారని చెప్పాను. ఇంతకు తప్ప నేనేమైనా చెప్పి ఉంటే నా గుడ్లు చితికిపోవాలి. తోతారం, ఈ కుర్ర కుంకల కుంటితనం నేను స్వయంగా చూస్తూనే ఉన్నాను. నేనేం గుడ్డివాణ్ణి కాదు. ముగ్గురు మొండివాళ్ళు అయిపోయారు. పెద్ద దొరగారిని ఈరోజే హాస్టల్కు పంపిస్తాను అని అన్నాడు. రుక్మిణి వెంటనే అంటుంది, ఇప్పటిదాకా వాళ్ల కుంటితనం కనిపించలేదు, ఇప్పుడు క్రొత్తగా కళ్ళ కొంత తీవ్ర దృష్టి కలిగిందా ఏంటి? తోతారాం అంటాడు, నీవే ఈ హఠం నేర్పావు. వెంటనే రుక్మిణి అంటుంది, అయితే ఈ ఉపద్రవానికంతటికీ నేనే కారణమంటావు. నా మూలంగానే నీ ఇల్లు నాశనమవుతూ ఉంది. సరే, అయితే నేనే వెళ్తున్నాను. నీ బిడ్డల్ని నీవు కోసుకో, చంపుకో, నేను మాట్లాడను. ఈ మాట అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్మల పిల్లవాడు ఏడుస్తూ ఉండటం చూసి బాధపడింది. ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నది. గదిలోకి తీసుకుని పోయి బుజ్జగించింది. కానీ పిల్లవాడు మరింతగా వెక్కి వెక్కి ఏడటం ప్రారంభించాడు. అతడి అమాయకపు హృదయానికి ఈ ప్రేమలో మాతృస్నేహం కనిపించలేదు. భగవంతుడు అతడికి తల్లి ప్రేమను పొందే అదృష్టం లేకుండా చేశాడు. నిర్మల చూపించేది వాత్సల్యం కాదు, దయ. ఈ దయ మీద ఆ పిల్లవాడికి హక్కు లేదు. అది భిక్షగా అతడికి ప్రసాదించబడుతున్నది. వాళ్ళ కన్న తల్లి బ్రతికి ఉన్నప్పుడు కూడా తండ్రి 1-2 సార్లు కొట్టాడు. కానీ అప్పుడు తల్లి అతన్ని కౌగలించుకుని ఏడ్చేది కాదు. ఆమె కోపంగా మాట్లాడటం మానివేసేది. కొంచెం సేపటి తరువాత అంతా మర్చిపోయి
తానే తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయేవాడు. అల్లరి చేసినందుకు శిక్ష అనుభవించటం అతడు అర్థం చేసుకోగలడు. కానీ దెబ్బలు తిన్న తరువాత బుజ్జగించబడటం అతడికి అర్థం కావటం లేదు. మాతృప్రేమలో కాఠిన్యం కూడా ఉండేది. అయితే మృదుత్వం కలిసి ఉండేది. ఈ ప్రేమలో జాలి ఉంది, కానీ ఆ కాఠిన్యం లేదు. జాలి గొలుపుతున్న ఆ బాలుని రోదనం అతడు దిక్కులేనివాడని సూచిస్తున్నది. అతడు చాలా సేపటి వరకు నిర్మల ఒళ్ళో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడ్చి ఏడ్చి చివరకు నిద్రపోయాడు. నిర్మల ఆ బిడ్డను మంచం మీద పడుకోబెట్టబోయింది. బాలుడు సుషుప్తావస్థలోనే కోమలమైన తన బాహులు రెండు ఆమె మెడ మీద వేశాడు. క్రింద ఏదో గొయ్యి ఉన్నట్లు భయపడిపోయి ఆమెకు అంటుకుపోయాడు. సంశయంతోనూ భయంతోనూ అతడి ముఖం వికృతమైపోయింది. నిర్మల పిల్లవాణ్ణి మరలా ఒళ్ళోకి తీసుకుని మంచం మీద పడుకోబెట్టింది. ఇప్పుడు ఆమెకు బాలుని ఒళ్ళోకి తీసుకుంటుంటే ఎన్నడూ కలుగునటువంటి సంతోషం కలిగింది. ఈరోజు ఆమెకు మొదటిసారిగా ఆత్మీయతతో కూడిన వేదన కలిగింది. అది లేనిదే జ్ఞానోదయం కాదు. అది లేనిదే కర్తవ్య మార్గం బోధపడదు. ఆ మార్గం ఇప్పుడు కనిపిస్తూ ఉంది.